ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ కడియం శ్రీహరికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అన్ని పార్టీ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీని గ్రాఫ్ పడిపోతుంది. అంతేకాకుండా వరుసగా పార్టీ నేతలపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరుగున పెట్టేస్తున్నాయి. వాటికి తోడు అటు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం కూడా సంచలనంగా మారిపోయింది. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విడిపోతున్నారు. మాజీ మంత్రులు టికెట్ రాని వారు, సిట్టింగ్ ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇద్దరు వెళ్లారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పండుగ అప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ వీరిద్దరికి ఇప్పుడు షాక్ అయితే తగిలింది. తాజాగా కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇందులో కొన్ని ప్రతిపాదన బలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మాత్రం, ఒక పార్టీ తరఫున గెలిచి వ్యక్తి మరో పార్టీలోకి వెళ్ళాలంటే తన పదవికి రాజీనామా చేయాలి. ఆ తర్వాతనే వేరే పార్టీలోకి వెళ్ళాలనేది రాహుల్ గాంధీ ప్రతిపాదన. ఆ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇప్పుడు కడియం దానంకు షాక్ అయితే ఇస్తుంది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోను ఫాలో అవుతారని అంటున్నారు. దానివల్ల వీరిద్దరికి షాక్ తప్పదని కూడా చెబుతున్నారు. వీరిద్దరిలో త్వరలో రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు. ఇక కడియం దానయ్యకు షాక్. రేవంత్ సంచలన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి రాజీనామా చేసినా సరే తిరిగి అక్కడే వీరు గెలుస్తారని అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం నడుచుకుంటారేమో అని అంటున్నారు. అటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీనిపైన ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీ తన మేనిఫెస్టో మీద చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ లో చేరిన దానం నాగేంద్ర, కడియం శ్రీహరిలతో రాజీనామాలు చేయించి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో ఇప్పుడు కడియం దానయ్య పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.